తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఏపీ శాసన మండలిలో మంటలు రేపింది. వైసీపీ టీడీపీ మధ్య తారాస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని వైసీపీ డిమాండ్ చేసింది. రాయలసీమకు ద్రోహం చేసిన వారుగా ముఖ్యమంత్రి చరిత్రలో మిగిలిపోతారంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులను నిర్లక్ష్యం చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. అసలు తప్పంతా వైసీపీదే అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జగన్ పై విమర్శలు గుప్పించారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ జాతీయ ఉంది. దాన్ని విస్తరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారండి అధ్యక్ష. అంటే మీ ఉద్దేశం మీరు ద్వంద్వ వైఖరి ఈ రాజ్యం కూర్చి రావడం మీకు ఇష్టం లేదు, మీరు ఎడారిగా మాట్లాడలేదు ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు ఇది వాస్తవం కాదు ఇది కాదు అని చెప్పడానికి ఏం చెప్పడం అధ్యక్ష, మీకున్న అల్సర్ అధ్యక్ష, మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తా ఉన్నా. ఈవేళ పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష, రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకు గుర్తు రాలేదు అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి, ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. చెప్పింది రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం కూర్చోండి చెప్తున్నాం. ఆ విషయాన్ని ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సభ సాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. చెప్తే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారని అంటే కాదు, మేము చెప్పింది మీరు ఆపాదించండి అంటే ఆయన అవలే ఒప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పారని. దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని లాలు చెప్పడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇదే భయం చెప్తారు అధ్యక్ష, ఇది ధర్మాధ్యక్ష, ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం
ఏ సమస్య తీసుకొచ్చి అడుగుతాం అధ్యక్ష. కానీ వారు చెప్పిన వచ్చి మీరు చెప్పిందే మీరు అంటే మీరు చెప్పిందే డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంది అన్నమాట కాదు, మీరు చెప్పిందే కదా ఇది. మీరు చెప్పిందే ఇది బాగోడు ఏం చేస్తాం. తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్, దానికి మేము సమాధానం చెప్పాలి.